అమ్మ చూపు మన పైన పడ్డప్పుడు అమ్మ పలుకుతది గూడా అనమాట. అమ్మ మనకు సమాధానాలు ఇవ్వడము, మనకి మార్గదర్శకత్వం జేయడము అలాంటివి గూడా జేస్తూ ఉంటది. అమ్మ అంటే మీ ఇష్టదైవం అమ్మ అయితే అమ్మ చూపు మీ పైన పడింది అని అర్థం. ఇక మీ ఇష్టదైవం విష్ణుమూర్తో, శివుడో అయినప్పుడు ఆ దైవం యొక్క చూపు మీ పైన పడినట్టో అర్థం అనమాట. ఇక్కడ అమ్మ అని అర్థము కాదు. పరమాత్మ యూనివర్స్ అంటే పరమాత్మ యొక్క చూపు మీపై పడింది. మనము వివిధ రూపాలలో మనము పరమాత్మను ఆరాధిస్తూ ఉంటాము. కొంతమంది శివుడు, కొంతమంది దుర్గమ్మ, కొంతమంది లక్ష్మీదేవి, కొంతమంది విష్ణుమూర్తి, కొంతమంది దుర్గమ్మ అట్లా. అయితే పరమాత్మ చూపు మనపై పడింది అని చెప్పుకోవచ్చు. ఎవ్వరిని ఆరాధించినా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయన్నమాట. అయితే ముఖ్యంగా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్షాలు మనపైన వచ్చినప్పుడు మనకు కనెక్షన్ ఏర్పడిందని అర్థం అనమాట. ఫస్ట్ మనకి పూజలో ఏం జరుగుతుందో చెప్తా. పూజలో మనకి ఆవలింతలు రావడము, కళ్ళలో నీళ్లు రావడము జరుగుతుంది. ఫస్ట్ నెగిటివిటీ ఎనర్జీని దూరం చేస్తాడనమాట పరమాత్మ. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ శక్తి అనేది మన ఒంట్లో ఉన్న ప్రతి గ్రంథిని, నాడులను శుద్ధీకరణ చేయడం అనేది జరుగుతుంది. ఇక భగవంతుడు అప్పుడు మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు మనం శుద్ధీకరణ అయిన తర్వాత. అప్పుడు మనకు రోమాలు నిక్కబొడుచుకోవడము, ఇంత ఫస్ట్ ఏమో ఆవలింతలు కన్నీళ్ళ రూపంలో ఆవలింతలు ఆవలిస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి, అవి కాదు. ఈ తర్వాత మనకు శుద్ధీకరణ జరిగినాక వచ్చే కన్నీళ్ళు భగవంతుడికి మనకు ఏర్పడిన బంధం వలన వచ్చే కన్నీళ్ళు అనమాట. అది మన 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 కొడుకు ఎక్కడో దూరంగా చదువుకుంటున్నాడు, వాడు సడన్గా వచ్చేసి మన ముందు నిలబడ్డప్పుడు ఎట్లా మనం కన్నీళ్లు కారుస్తాం, ఆనంద బాష్పాలు అట్లా అనమాట. భగవంతుడికి మనకు ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి వచ్చి భగవంతుడికి మనకు కనెక్షన్ ఏర్పడ్డప్పుడు అందుకే కన్నీళ్ళు వస్తాయి. ఎన్నో రోజుల నుంచి బంధం అనేది ఉన్న మన పరమాత్మ ఇప్పుడు మనకు కనెక్ట్ అయింది కాబట్టి మనము ఆనంద బాష్పాలు కారుస్తాం అనమాట. అంతేకాదు రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి అన్నమాట. అయితే ఇట్లా మనము ఇవంతా జరగాలంటే పూజ కొంచెము మంచిగా చేసుకోవాలన్నమాట. ప్రేమగా అనుబంధం ఏర్పరచుకుంటూ మాట్లాడుతూ భగవంతుడితోనే అట్లా చేయాలి. అప్పుడప్పుడు నైవేద్యాలు పెడుతూ ఉండాలి. ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు, పూజ గది అన్నీ. ఇంకా మనకి అమ్మ చూపు మన పైన పడింది అన్నప్పుడు మనకు అనాహత ధ్వనులు అనేవి మనకు వినిపించడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆస్ట్రల్ ట్రావెల్ కూడా చేస్తారండి. అంటే ధ్యానంలో కొంచెం ముందు స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ కూడా చేస్తారు. అంటే భగవంతుడితోని మాట్లాడతారు కూడా వెళ్ళి. ఇంకా మనకు పరమాత్మ యొక్క చూపు మన పైన పడ్డప్పుడు మనల్ని ఎవరో గమనిస్తున్నారు, మన చుట్టూ ఎవరో ఉన్నారు అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది. మనల్ని ఎవరో చూస్తున్నారు అని ఒక భావన కూడా కలుగుతుంటుంది అనమాట. అయితే